పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిపిఐ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్న కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సే ముందు పేరు రామ్జీ అని, జాతీయ ఉపాధి పథకానికి గాడ్సే పేరు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును రద్దు చేసి అదేవిధంగా ఈ యొక్క చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జయశంకర్ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి ఆందోళన పోరాటాలు చేయడం జరుగుతుంది. మరి గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఆనాడు కమ్యూనిస్టులు అనేక పోరాట ఫలితంగా 2005లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయి పథకం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క 100 రోజుల కరువు పని అనేది ఉండేది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను రూపొందించుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉపాధి హామీ చట్టం కింద 90% నిధులు కేంద్ర ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంప